యాక్సిడెంట్ చేసి పారిపోతున్న కారును ధైర్య సాహసాలతో అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహులపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ నానక్రామగూడలో యాక్సిడెంట్ చేసి పారిపోతూ ఉండగా గచ్చిబౌలి IIIT జంక్షన్ వద్ద కానిస్టేబుల్ నరసింహులు కారును అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో కారును ఆపకుండా దూసుకువెళ్లి బానెట్పై కానిస్టేబుల్ నరసింహులను కిలోమీటర్ వరకు ఈడ్చుకు వెళ్లాడు. కారు బానెట్పై పడగానే తన ప్రాణాలపై నమ్మకం పోయిందంటున్న కానిస్టేబుల్ నరసింహులతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడమే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు పోలీసుల మీద వెహికల్స్ ఎక్కించేస్తున్నారు. అంతేకాకుండా ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం 24 ఏళ్ల తరుణనే ఒక యువకుడు పూటుగా మద్యం సేవించి నానక్రామగూడ నుంచి కూకట్పల్లి వెళ్లే సమయంలో ఒక ప్రమాదం చేశాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ నరసింహులు అనే వ్యక్తిపై కూడా కారును అయితే ఎక్కించుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే కానిస్టేబుల్ నరసింహులు గౌడు ఆ కారు యొక్క బ్యానెట్పై ఉంటూనే సుమారు 1 కిలోమీటర్ వరకు ఈడ్చుకుని వెళ్ళిపోయాడు ఆ యువకుడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ యువకుడు అయితే ఉన్నాడు. ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహులు ఉన్నారు. నరసింహులు గారు చెప్పండి, అసలు ఆ సమయంలో ఏం జరిగింది? ఆ వ్యక్తి తరుణ్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు? నానక్రామ రోటరీ దగ్గర ఒక యాక్సిడెంట్ చేసి ఒక కారు బెంచ్ కారు అతను 556 వైట్ కలర్ బెంచ్ కారు యాక్సిడెంట్ చేసి అతివేగంతో దూసుకొని వస్తున్నాడు. ఎవరు ఆపినా కూడా ఆగకుండా అట్లే ప్రమాదకరంగా నడుపుకుంటూ వస్తున్నాడు. కొంచెం ఆ వెహికల్ ఆపాలి అని చెప్పి సమాచారం వచ్చింది. ఈ ఫ్రీ లిఫ్ట్లో తిప్పిండు కారు. తిప్పేసరికి ఆ కారు ముందర ఒక 2 వీలర్ వస్తున్నది. ఆ 2 వీలర్ని నేను హ్యాండ్ సిగ్నల్ నుంచి స్లో చేస్తే వెనక వచ్చి యాక్సిడెంట్ చేసిన కారు కూడా స్లో అయ్యిండు కదా, ఆపుతాడని అనే ఉద్దేశంతో నేను దిగమని డ్రైవర్ని దింపుదామని చెప్పి ముందుకెళ్తుంటే 2 వీలర్ పాస్ అవుతున్నది. పాస్ అయ్యే చూసి మళ్ళీ ఒకేసారిగా వేగం పెంచేసి నా మీద తీసుకొచ్చిండు. తగిలి నేను బానెట్ మీద పడిపోయినాక బానెట్ పట్టుకున్నా. మళ్ళీ జాగ్రత్త తొక్కిస్తాడని ఉద్దేశంతో బానెట్ పట్టుకున్నా కూడా ఆయన ఆగట్లేదు. అరుస్తున్నా, అడిగి బానెట్ అరుస్తున్నా, ఆపు అని చెప్పి సైకిల్ చేస్తున్నా, ఆపకుండా హెవీ స్పీడ్గా తీసుకొని పోతున్నాడు టువర్డ్స్ విప్రో సైడ్. బ్యానెట్ పై మీద ఈడ్చుకుని వెళ్ళే సమయంలో దాదాపు 1 కిలోమీటర్ వరకు మిమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? అంటే మీకు కుటుంబం ఉంటుంది, లేదంటే విధుల్లో కూడా చాలా ఎక్కువగా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. సో ఆ సమయంలో మీకు ఏమనిపించింది? కింద పడితే మాత్రం ప్రాణాలు పోతాయనే ఇది ఉంది. కాకపోతే ఎట్లాగైనా ఆపాలి. ఎందుకంటే నీ తప్పించుకుని పోయినానుకో ఇంకెక్కడ ఎంతమంది గుద్దేసిపోతాడో, ఎంతమందికి ప్రమాదం కలిగిస్తాడని ఉద్దేశంతో ఇంక అట్లే ఎంత దూరమైన తీసుకొని చూద్దామని చెప్పి. ప్రస్తుతం నిందితుడి మీద ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అది లాండర్ వాళ్ళు తెలుస్తారు. మాకు ఎట్లాంటి సమాచారం అయితే లేదు. వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు కేసు చేశారు. ఇప్పుడు అతను వాళ్ళ అదుపులోనే ఉన్నాడు. వీడియో జర్నలిస్టు శివ యాదవ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి.